క్షేమంగా రాకెట్లో వెళ్లి నింగిని చూసిన వ్యక్తి తిరిగి వచ్చే సమయంలో రాకెట్లో లేడు, కానీ బ్రతికి బయటపడ్డాడు. 1961 ఏప్రిల్ 12 అంటే సరిగ్గా ఇదే రోజున ప్రపంచం మొత్తం హై టెన్షన్ లో ఉంది. యూరీ గగారిన్ అనే 20 ఏళ్ల యువకుడు మరణం లేదా చరిత్ర ఈ రెండిట్లో ఒకదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. తిరిగి వస్తే హిస్టరీ, లేకుంటే మిస్టరీ. ప్రపంచంలో మొదటిసారిగా మామను చూసేందుకు బయలుదేరిన గగారిన్ కు రాకెట్ ను కంట్రోల్ చేసే అవకాశం కూడా లేదు. అంటే ఇతని పరిస్థితి పల్లె వెలుగు బస్సులో ప్యాసింజర్ లాగానే. సైంటిస్టులు ఇలా ఎందుకు చేశారంటే నింగిలో హ్యూమన్ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది, అసలు అతడు అక్కడ బతికి ఉంటాడా లేదా అనే విషయం సైంటిస్టులకు కూడా తెలియదు. కానీ అసలు ట్విస్ట్ తిరిగి వచ్చే సమయంలోనే ఉంది. అనుకున్నట్లుగా రాకెట్ భాగాలు విడిపోలేదు. అతడు తన కంట్రోల్ కోల్పోయి స్పిన్ అవుతున్నాడు. చివరకు రాకెట్ భూమిని చేరే సమయం ఆసన్నమైంది. అనుకున్న విధంగా రాకెట్ క్షేమంగా ల్యాండ్ అయినప్పటికీ అందులో పైలట్ లేడు. అతనికి లేడు అని అందరూ అనుకుంటున్న సమయంలో సాహోలో ప్రభాస్ లాగా పారాషూట్ తో కిందకు ల్యాండ్ అయ్యాడు. అక్కడ లోకల్స్ అతన్ని చూసి గ్రహాంతరవాసి అనుకున్నారు. కాదు, నేను మీలా మనిషిని అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ ల్యాండింగ్ ను USSR కొన్ని సంవత్సరాల పాటు దాచించవలసి వచ్చింది. ఎందుకంటే రూల్స్ ప్రకారం ల్యాండింగ్ సమయంలో పైలట్ రాకెట్ తోనే ల్యాండ్ అవ్వాలి. టోటల్ జర్నీ 108 మినిట్స్ మాత్రమే. అంటే మనం ఇన్స్టా రీల్స్ స్క్రోల్ చేసే కంటే తక్కువ సమయమే. ఇంత తక్కువ సమయంలోనే మనం ముందుగా అనుకున్నట్లుగా యూరీ గగారిన్ హిస్టరీలో నిలిచిపోయాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? మీలో మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి.